యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన గీతా శ్లోకం గుర్తుంది కదా. అవునండి, నల్లనయ్య కన్నయ్య నడయాడిన నేలపై నేనున్నాను. అదేనండి, ద్వారకా పుణ్యనగరంలో నేనున్నాను. ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో విశిష్టమైనది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం ద్వారకలో ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని రామస్తంభం అని పిలుచుకుంటారు. దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఉంది. శ్రీరామ అని తెలుగులో కూడా అక్కడ అక్షరాలు కనపడడం నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గుజరాత్లో తెలుగు అక్షరాలు స్పష్టంగా కనపడేసరికి మనసు పులకరించింది. ఇక్కడ సీతారామచంద్రుల వారి పట్టాభిషేకాన్ని ఒక శిలపై చిత్రీకరించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారకలోని వీధులు. నేను దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఈ వీధులన్నీ ఉన్నాయి. ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాల్లో విశిష్టమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క చిత్రపటాలను అమ్ముతున్న ఒక స్టోర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఇక్కడ వాటిని ఏర్పాటు చేశారు. చాలామంది కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. జరాసంధుని బారి నుంచి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. శ్రీకృష్ణుని యొక్క మనవడు వజ్రనాభుడు ఇప్పుడు మనం చూస్తున్న మందిరాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారి గుండానే శ్రీకృష్ణుడి ద్వారకాధీష్ మందిర్కు వెళ్ళే మార్గం అది. ఒకసారి అక్కడ చూడండి, జయ శ్రీకృష్ణ అని అక్కడ ఒక భవనానికి రాయబడి ఉంది. ఈ మార్గం గుండానే మనం శ్రీకృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళాలి. శ్రీకృష్ణుడి యొక్క మందిరంలో స్వామివారి యొక్క శ్రీకృష్ణుడి యొక్క రూపం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారకాధీశుడి యొక్క దివ్య మందిరం. ఎప్పుడెప్పుడా అని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తున్న మందిరం ఇదే. శ్రీకృష్ణుడు యొక్క మనవరుడు వజ్రనాభుడు ఈ యొక్క మందిరాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. భారతదేశంలో ఉన్న 4 ధామాలలో ఇది ఒకటి. చార్ధామ్ యాత్ర అంటారు కదా, ఆ చార్ధామ్ యాత్రను ఆదిగురు శంకరాచార్యులు ప్రతిపాదించిన విధంగా పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్గా చెప్తారు. ద్వారక ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ జిల్లాలో ఉండేది. కానీ 2013 తర్వాత ద్వారకను ఒక జిల్లాగా ప్రకటించడం జరిగింది. ద్వారకాధీష్ మందిరంగా పిలువబడుతున్న దేవాలయం 12 మూల స్తంభాల ఆధారంగా 5 అంతస్తులతో నిర్మించబడి ఉంది. మొత్తం 60 స్తంభాలు ఉంటాయి. ఈ విధంగా వీధులలో ఇన్ని రకాలైన దృశ్యాలు మనం దారి వెంట వెళ్తుంటే మనకు కనపడుతూ ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ మనం ఏ ఏ వస్తువులు కొనుక్కోవచ్చు అనేవి కూడా మనం చూడవచ్చు. దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి మాల అమ్మే వ్యక్తి కూడా అక్కడ నించొని మాలలు అమ్ముతూ ఉన్నాడు. నల్లనయ్య కన్నయ్య అంటేనే నెమలి పింఛం. ఆ నెమలి పింఛాన్ని కూడా స్వామివారికి సమర్పించేందుకు అమ్మడానికి ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. దేవాలయానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నారు. దాంతోపాటు మురళీ లోలుడుగా కన్నయ్యను పిలుస్తారు కాబట్టి
ఇక్కడ మురళి వేణుగానం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఆ వేణువులను అమ్మే వ్యక్తి కూడా అక్కడ దారిలో మనం చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని కొనుగోలు చేస్తున్నారు. దాంతోపాటు నేను వెళ్ళింది వేసవికాలంలో కాబట్టి చాలా వేడిగా ఉంది. ఆ వేడిని తట్టుకోవడం కోసం మజ్జిగ తాగాలనిపించింది. అప్పుడే ఆ పక్కలో చూస్తే అందరూ మజ్జిగ అమ్మేవాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. చాలా రుచిగా చేశారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన మజ్జిగ అది. ఎందుకంటే ఆ మజ్జిగను నేను రుచి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ పక్కనే ఒక ఎద్దు పడుకొని ఉంటే స్వామివారికి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొచ్చి ఒక భక్తుడు అక్కడ ఉంచితే అక్కడున్న ఎద్దు స్వామివారి ప్రసాదాన్ని ఆరగిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఏవైనా సరే, దండలు కానీ మిగతా ఆభరణాలన్నింటినీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం బాణం గుర్తు ఎటువైపు ఉందో అటువైపుగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్నది ద్వారకాధీష్ మందిర్ యొక్క ప్రతిమ. అది నమూనా ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న నమూనాగా విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది ఈ నమూనాను కొనుక్కొని వారింటికి తీసుకెళ్తున్నారు. ఆ పక్కనే ఒక అద్దాల షాపు కనపడింది నాకు. చూడడానికి చాలా అందంగా ఉంది. చాలా అందంగా అలంకరించారు. అక్కడున్న ఇద్దరు అబ్బాయిలను నేను పలకరించే ప్రయత్నం చేశాను. అక్కడ వాళ్ళ షాప్లో ఏమేమి దొరుకుతాయి అనే విషయాలు అన్నింటినీ తెలుసుకున్నాను. దాంతోపాటు మనము చూసే ఈ గవ్వలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో దొరుకుతాయి కాబట్టి అక్కడ విరివిగా లభిస్తాయి. ఇక్కడ చిన్నారుల చేతుల్లో ఆ యొక్క కలర్లు పూసిన ఆ పళ్ళెంలో జై ద్వారకాధీష్ అనే హిందీలో ముద్రించిన ఒక ముద్రిక ఉంది. దాంతో అందరికీ బొట్టుగా పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం నుంచే మనం గోమతి నది ఒడ్డున ఉంటుంది. ఇది ఈ సుధామ సేతు అనే ఈ బ్రిడ్జి గోమతి నది ఒడ్డున కట్టారు. ఇది 2016లో ప్రారంభించారు. జగత్ మందిరాన్ని తర్వాత పంచకుయ్ అని పిలువబడే ఒక తీర్థాన్ని కలపడానికి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరిగింది. దీని పొడవు 545 అడుగులు ఉంటుంది. వెడల్పు 14 అడుగులు ఉంటుంది. రిలయన్స్ వారు మరియు గుజరాత్ టూరిజం వాళ్ళు కలిసి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోట్ ఏదైతే ఉందో ఈ బోటు పయనిస్తున్న ఈ నది గోమతి నది. ఈ గోమతి నది గంగా నదికి ఉపనది. ఇది లక్నో ద్వారా ప్రయాణిస్తూ ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ స్టీమర్లలో వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గోమతి నదిలో స్టీమర్లో ప్రయాణం చేసి చాలా ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఒక చిన్న బాబు ఆ స్టీమర్లో ఒడ్డుకు తీసుకొని వస్తున్నాడు. ఎవరైతే తిరగాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బోట్లో ప్రయాణిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ సముద్రంలో దొరికేవి. సముద్రంలో దొరికే వస్తువులన్నిటినీ అక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఈ స్టీమర్లలో మనం ఎక్కి కూర్చున్నట్టయితే గోమతి నదిలో అవతలి వైపుకి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఆ సుధామ సేతు బ్రిడ్జి ఏదైతే కనపడుతుందో ఆ బ్రిడ్జి నుంచి కాస్త ముందుకు తీసుకెళ్ళి అవతల వదిలేస్తారు. మళ్ళీ కొంత సమయం మనం అవతల గడిపిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవతల వైపు తీసుకొని వస్తారు. ఇక ముందుకెళ్తే ఇక్కడ ఇప్పుడు మీకు వెనకాల కనపడుతున్నదే ద్వారకాధీష్ మందిర్. మేము ఇప్పుడు ఏదైతే బోట్లో కూర్చున్నామో ఆ బోట్ గోమతి నదిలో ఉంది. ప్రయాణం చేయడానికి బోట్లో కూర్చున్నాము. ఈ సుధామ సేతు అనే బ్రిడ్జ్ కింది నుంచి అవతల వైపుకి వెళ్ళడానికి బోట్లో ఎక్కి కూర్చున్నాము.
ఈ బోటు సుధామ సేతు నుంచి ముందుకు తీసుకెళ్ళి అవతల వైపు వదిలితే చాలామంది అవతల అరేబియా సముద్రం ఒడ్డు బీచ్ కనపడుతుంది. అక్కడ చాలామంది ఆ బీచ్లో కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. ఈ సుధామ సేతు సుధాముడు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడి పేరు మీదుగా ఈ సుధామ సేతు అనే పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ముందు కనపడుతున్న ఈ నదియే గోమతి నది. ఇక్కడ ద్వారకాధీష్ మందిరు ఈ దేవాలయం చాళుక్యుల నిర్మాణ శైలిగా నిర్మించారు. ద్వారకా నగరం గోమతి నది తీరంలో నిర్మించబడింది. ఇక్కడ ఆలయం యొక్క ఎత్తు దాదాపుగా 52 మీటర్లు ఉంటుంది. జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఉత్తరాన మోక్షద్వారం అని, దక్షిణాన ఉన్న ద్వారాన్ని స్వర్గద్వారం అని పిలుస్తారు. ఈ ఆలయం విశ్వకర్మ చేత ఒకే రోజులో నిర్మించబడినట్లు భక్తులు నమ్ముతారు. ఇక్కడ 2.25 అడుగుల ఎత్తుగల శ్రీకృష్ణుడి విగ్రహాన్ని 4 చేతులతో చెక్కి ఉంచారు. ఇక్కడ ఆ బోటు అవతల వైపుకి వెళ్ళగానే అరేబియా సముద్రం బీచ్ ఏదైతే కనపడిందో ఆ ఇసుకలో ఆ వెహికల్స్ మీద, మోటార్ వెహికల్స్ మీద డ్రైవ్ చేస్తూ కొంతమంది ఆనందాన్ని పొందుతున్నారు. మరికొంతమంది గోమతి నదిలో ఆ బోట్లో చాలా వాయువేగంతో ప్రయాణించి ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంది కాబట్టి ఈ గోమతి నది నీరు ఇక్కడ ఉప్పుగా ఉంటుంది. అందులో స్నానం చేసినట్టయితే మొత్తం ఉప్పు నీరుగా మనం బట్టలన్నీ అతుక్కుపోతూ ఉంటాయి. మళ్ళీ తిరిగి మంచినీటితో స్నానం చేయాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నది అరేబియా మహాసముద్రం. ఇప్పుడు ఏదైతే గోమతి నదిలో ఆ బోట్లో ప్రయాణం చేసి యువతల వైపు వచ్చాను, ఆ యువతల వైపులో అరేబియా సముద్రం యొక్క అలలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈత కొట్టడం కానీ స్నానం చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే అలలు ఒక్కోసారి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. అందుకని అక్కడ బోర్డు కూడా పెట్టారు. అక్కడ మీకు ఎదురుగా కనపడుతున్న ఆ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం సముద్రనారాయణ ఆలయం. అక్కడ సముద్రనారాయణుని గుర్తుగా ఆలయాన్ని నిర్మించారు. కొంతమంది పిల్లలు ఈ ఒంటె పైన స్వారీ చేస్తూ కూడా ఆనందం పొందుతారు. అదేవిధంగా ఈ గోమతి నదిలో బోటు షికార్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయంగా మనం చెప్పొచ్చు. చాలామంది ఈ బోట్లో షికారు చేస్తూ ఉంటారు. చాలామంది ఔత్సాహికులు వాళ్ళే సొంతంగా బోటు నడుపుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. సుధాముడు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడి పేరు మీదుగా ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు దుర్వాస ఋషి అనే మహాముని ఇక్కడ తపస్సు చేసిన ప్రాంతం ఇది అని చెప్తారు. ఇక్కడి నుంచే మనకి వెనక వైపు ఒకసారి మనం చూసినట్లయితే ద్వారకాధీష్ మందిర్ కూడా మనకు కనపడుతుంది. ఆ వెనకాల చెట్టు కొమ్మల మధ్య నుంచి కనపడుతున్నదే ద్వారకాధీష్ మందిర్. ఇక్కడ ముందు ఉన్న ఈ ప్రాంతం అంతా లక్ష్మీనారాయణ మందిర్గా చెప్తారు. ఇది సుధామ సేతు. ఈ సుధామ సేతు